42 అవర్స్ టైం పట్టింది ఈ లయన్ షర్ట్ డిజైన్ని కుట్టడానికి. యాజ్ అ బిగినర్గా బ్యూటిఫుల్ లయన్ షర్ట్ డిజైన్ని కుట్టడానికి నేను ఏమేమి మెటీరియల్ యూస్ చేశానో ఇప్పుడు మీకు చెప్తాను. జరీ థ్రెడ్, తులిప్ బ్రాండ్ నీడిల్ 14 నెంబర్, రెడ్ కలర్ కట్ బీడ్ 1 mm, సిల్వర్ కలర్ కట్ బీడ్ 2 mm, నార్మల్ సూది, నైలాన్ థ్రెడ్, ప్లాస్టిక్ ఫ్రేమ్. ఇందులో మిస్టేక్స్ వచ్చి నేను స్టార్టింగ్లో ఆరి వర్క్ కోసం ఆరి వర్క్ ఫ్రేమ్ యూస్ చేశాను. ఈ షర్ట్ అనేది కుట్టడానికి ఎడ్జెస్లో మనకి క్లాత్ అనేది అందులో సెట్ కాదు. సో నేనేం చేశానంటే వేరే క్లాత్ తీసుకొచ్చి నేను క్లాత్ని షర్ట్ని చేత్తోనే కుట్టాను. ఈ కుట్టే ప్రాసెస్లో నేను స్టిచ్ అనేది సరిగా వేయలేదు, కొంచెం అటు ఇటుగా జరిగిపోయింది. దాని కారణంగా షర్ట్కి క్లాత్కి గ్రిప్ అనేది పోయింది. ఆరి వర్క్కి ఎప్పుడు స్టిఫ్గా ఉండాలి క్లాత్ సెట్ చేసుకున్నప్పుడు. నా దగ్గర ఆ టైంలో మిషన్ లేదు, సో అందుకే చేత్తోనే కుట్టాను. అందుకే నేను ఆ స్టిచ్ అనేది తీసేసి ఇంకా షర్ట్ని నార్మల్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి ఆరి వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ బీడ్ వర్క్ చేశాను. ఈ బీడ్ వర్క్లో కూడా బీడ్స్ అనేవి ఒక సీక్వెన్స్ లైన్లోనే ఆ షేప్ తగినట్టుగానే స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే ర్యాండమ్ వర్క్ వెళ్ళిపోతుంది. ర్యాండమ్ వర్క్ అనేది సింపుల్, అలాగే మన టైం కూడా తగ్గిస్తుంది. కానీ ఆ షేప్లో ఆ ర్యాండమ్ వర్క్ చేస్తే మనకి అక్కడ ఒక వర్క్ జరిగింది అనే 3D అవుట్లుక్ అనేది ప్రాపర్గా ఇవ్వదు. అదే లైన్ని మనం ఒక స్ట్రైట్ లైన్లో అంటే ఆ షేప్ తగినట్టుగా కుట్టుకుంటూ వెళ్తే మాత్రం మన 3D అవుట్లుక్ అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ప్రొఫెషనల్స్ కుట్టినట్టుగా ఉంటుంది. ఇందులో నేను చూపిస్తున్నాను కదా యారో మార్క్స్ అనేటివి, ఈ యారో మార్క్ ప్రకారంగా అంటే ప్రతి ఒక్క షేప్కి ఆ షేప్ తగినట్టుగానే బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. అలాగే ఆ బీడ్స్ని కొంచెం అటు ఇటు లూజ్ కాకుండా కొంచెం చూసుకొని కుట్టాలి, లేదంటే ఆ స్టిచ్ అనేది వన్స్ బీడ్ అనేవి లూజ్ అయితే ఇంకా దాన్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. బిగినర్ అయినా కూడా ఈ లయన్ షర్ట్ డిజైన్ని ఈజీగా కుట్టచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. వెల్కమ్ టు ఫ్యాషన్ బటర్ఫ్లై బై దీపు.